హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నువ్వులు చింతపండు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా 15 మినిట్స్లో చేసుకునే రెసిపీ ఇది. నువ్వులు చింతపండు చట్నీ. దీనికోసం కావాల్సినవి పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో కారం వేసుకోం కాబట్టి. ఇంకా ఒక ఉల్లిగడ్డ, కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా 1 కప్పు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో నువ్వులను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులని చల్లారనివ్వాలి. మళ్ళీ అదే గిన్నెలో నూనె వేసుకొని అది వేడయ్యాక పచ్చిమిర్చిని వేసుకొని ప్లేట్ పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. తర్వాత అందులోనే ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అన్నీ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకో 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని కూడా చల్లారనివ్వాలి. మళ్ళీ అదే గిన్నెలో కొంచెం నూనె వేసుకొని నానబెట్టిన చింతపండును తీసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చింతపండు వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించిన నువ్వులని మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి. అదే పౌడర్లో వేయించిన పచ్చిమిర్చీలని ఇంకా చింతపండుని వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, మీరు తగినంత వేసుకోండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. అంతే అండి, నువ్వుల చింతపండు పచ్చడి. మీరు ట్రై చేయండి. బ్యాచులర్స్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, ఇంకా దోశలోకైనా బెస్ట్ కాంబినేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.